చలికాలంలో వేడివేడిగా తాగడానికి అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అయ్యే స్వీట్ కార్న్ సూప్ ఎలా చేయాలో చేస్తాను, వచ్చేయండి. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో చాలా చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అలాగే క్యాబేజీ అందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిన్నగా చాప్ చేసిన అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా యాడ్ చేసి పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకున్న స్వీట్ కార్న్లో కొంచెం పక్కకు తీసుకొని మిగిలిన మొత్తం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే మిరియాల పౌడరు ఈ రెండు కూడా యాడ్ చేసి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎంతమందికి కావాలో అంతమందికి సరిపోయేలాగా కొంచెం వాటర్ తీసుకోవాలి. తర్వాత ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిక్సీలో వేసి బాగా కొంచెం మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేయాలి. అయితే ఈ పైన ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇలా వస్తుంది కదా, ఇది తీసేస్తే సూప్ బాగుంటుంది అనమాట. ఇది తీసేయాలి. దాని తర్వాత అందరూ కార్న్ఫ్లోర్ వాడతారు, బట్ నేనైతే ఇందులో రాగి ఫ్లోర్ వాడుతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారం రాగి ఫ్లోర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. రాగి ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం బాగా తెరలనిచ్చి ఇంకా తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.